గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగిందంటారు? బ్లాస్టింగ్ కారకులు ఎవరు అనుకుంటున్నారు సార్ ఐఎస్ఐ ఏజెంట్ చేస్తుంటారా? టెర్రరిస్టులు గానీ లేక ఇంకెవరి మీద మీకు అనుమానంగా ఉందా? దీని మీద ఎటువంటి చర్య తీసుకుపోతున్నారు సార్? సార్ బ్లాస్టింగ్ కారకులను మీరు ఎన్ని రోజుల్లో పట్టుకోగలరు? మీ మౌనానికి అర్థం ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. వివరాలు ఏమైనా తెలిసాయా? బ్లాస్టింగ్ కారకులు వీళ్ళేనని తెలిసింది సార్. ఎవరు వీళ్ళు? అందులో బ్లాక్ షాట్ తీసుకున్న అతను మాత్రం ఇంతకు ముందు ట్రైన్ బ్లాస్టింగ్ లో మన డిపార్ట్మెంట్ చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు సార్. హలో, లాస్ట్ ఇయర్ జరిగిన ట్రైన్ బ్లాస్టింగ్ కేసు తాలూకు ఫైల్ పంపించండి ఇమీడియట్లీ. ఎస్, ఈసారి వీళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. సిటీ అంతా వీళ్ళ ఫోటోగ్రాఫ్స్ కంటిన్యూస్ గా డిస్ప్లే చేయండి. వీళ్ళ ఆచూకీ తెలిపిన వాళ్ళకి రివార్డు కూడా ప్రకటించండి. ఎస్ సార్. లోని తొలి చూపులు, మేఘాల్లోని వెలుగు రేఖలు, లేచి లేని క్రేజీ బాలలు, నేలకు దిగిన చిన్ని తారలు, కిరణాలు కిరణాలు కిరణాలు, కిరణాలు కిరణాలు కిరణాలు. సూర్యునిలోని తొలి చూపులు, మేఘాల్లోని వెలుగు రేఖలు, లేచి లేని క్రేజీ బాలలు, నేలకు దిగిన చిన్ని తారలు, కిరణాలు కిరణాలు కిరణాలు, కిరణాలు కిరణాలు కిరణాలు. Boom shaka this little duck. Boom shaka this little duck. Watch again. Wine, wine, wine. Wine down upon the rubber double line. కిరణాలు కిరణాలు కిరణాలు, కిరణాలు కిరణాలు కిరణాలు, కిరణాలు కిరణాలు కిరణాలు. చిరునవ్వుల సీతాకోక చిలుకలు, సాహసానికి వెనకాడని బుడతలు, చిరునవ్వుల సీతాకోక చిలుకలు, సాహసానికి వెనకాడని బుడతలు. అవకాశం ఇస్తే చాలు భూగోళాన్ని చుట్టొస్తారు, అవకాశం ఇస్తే చాలు భూగోళాన్ని చుట్టొస్తారు, భూగోళాన్ని చుట్టొస్తారు, భూగోళాన్ని చుట్టొస్తారు. వీరేగా వేద ఋషులు, వీరేగా వివేకానందులు, వీరేగా వేద ఋషులు, వీరేగా వివేకానందులు, చిన్నారి చిరంజీవులు, వీరేగా. కిరణాలు కిరణాలు కిరణాలు, కిరణాలు
ఎవరమ్మా ఇతను? డాడీ ఎక్కడుంటాడు? అతను అది టర్న్ దిస్ సైడ్. యూ టర్న్ దిస్ సైడ్. అజ్మీ. Yummy. Who's? Who's? ఓస్, నీ ప్రాక్టీసు నీ స్టూడెంట్స్ ప్రాక్టీసు చూశాను. గుడ్, వెరీ గుడ్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మా ఇంటికి రా. Who's? ఈ ట్రాఫీలన్నింటినీ చాలా శ్రద్ధగా చూడు బాబు. ఇది నా 14వ ఏట అండర్-16 ఛాంపియన్షిప్లో సాధించింది. ఇది నా 18వ ఏట ఇంటర్ కాలేజెట్లో సాధించింది. ఖాళీగా ఉన్న ఈ ప్లేస్లోకి ఒక ముఖ్యమైన ట్రాఫీ రావాలి. ఆ ట్రాఫీ నా జీవితాశయం. దాన్ని సాధించాలి అని కలలుగంటూ ఇలా మిగిలిపోయాను. 1994 సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన ఓపెన్ కరాటే టోర్నమెంట్లో ఛాంపియన్ అవ్వాలని కొన్ని సంవత్సరాలు కఠోరమైన కృషి చేశాను. ప్రత్యర్థులు నా మీద విషప్రయోగం చేయటంతో నా 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. నన్ను వీల్చైర్లో చూసిన నా భార్య దిగులుతో మంచం పట్టి అనూన్య 12వ ఏటే పైలోకాలకు వెళ్ళిపోయింది. ఓకే, లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అన్నారు పెద్దలు. ఎంతకాలమైనా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఆ ట్రాఫీని చేజిక్కించుకోవాలి అన్న పట్టుదలతో జీవిస్తున్నాను. సాధించి తీరుతాను. ఈ కండిషన్లో ఎలా సాధిస్తాను అని ఆశ్చర్యపోతున్నావు కదూ. అనూన్యం నా కూతురులా కాకుండా కొడుకులా పెంచాను బాబు. నేను సాధించలేని దాన్ని నా కూతురు ద్వారా సాధిస్తాను. సార్, మీ ఆశయం తప్పక నెరవేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ కాఫీ. చూడండి, ఆ ట్రాఫీ నా ఇంటికి వచ్చిన తర్వాతే మీ ఇద్దరు ఒకింటి వాళ్ళు అయ్యేది. ఏమంటావు అనూన్య? మీ ఆశయం నెరవేరాకే మీతో పెళ్లి గురించి మాట్లాడతాను సార్. గుడ్, వెరీ గుడ్. ఇదిగో ఈ నెలలో జరిగే టోర్నమెంట్ తాలూకు అప్లికేషన్ ఫామ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్. నేను అనూన్య ఒకటి అవ్వాలి అంటే ముందు వాళ్ళ డాడీ అనుకున్న ఆశయం పూర్తి చేయాలి. ఆయన ఆశయం నెరవేరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో హలో సార్, మీకు గుడ్ న్యూస్. మేము టోర్నమెంట్ సెలెక్ట్ అయ్యాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి అయితే ఎప్పుడు బయలుదేరుతున్నారు? రేపే సార్. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. రేయ్, అబ్బా, అనూన్య వాళ్ళు సెలెక్ట్ అయ్యారా? అవునాయి గారు.
పదండి పదండి, మనకి ఏ రూమ్స్ సెలెక్ట్ చేశారో తెలుసుకొని ఫ్రెష్ అవ్వాలి. కమ్ ఆన్ క్విక్లీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యు ఆర్ ఫ్రమ్ కిచెన్ ఫినకోషి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ. నేమ్స్ ప్లీజ్. అజయ్, అనన్య, ఓకే, ఉదయ్, షారుఖ్, కిరణ్, ఓకే, లవ్, కుష్. భిక్షమ్ వస్తున్నా మేడం. వీళ్ళకి రూమ్ నెంబర్ 24 చూపించు. అలాగే మేడం. రండి సార్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా. మీ నేమ్ రిపీట్ చేస్తారా ఒకసారి? ANUNYA. అనూన్య. థ్యాంక్ యూ మ్యామ్. టోర్నమెంట్ స్టార్ట్ అవడానికి ఇంకా 24 గంటల టైం ఉంది. ఏమిటి, ఎందుకలా ఉన్నారు? అందరూ కలిసి సిటీ చూద్దామంటున్నారు. అబ్బో వీరికి మాత్రం ఇష్టం లేని పెద్ద గెటప్ ఇస్తున్నారు. ఎవరన్నారు సిటీ చూద్దామని? ఎవరన్నారు? లేదు టీచర్, మాకు సిటీలోని ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడాలండి. ప్లీజ్ చూపించరు? షూ, అల్లరి చేయొద్దు. 24 గంటల్లో టోర్నమెంట్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి. రేపు టోర్నమెంట్ అయ్యాక సిటీ మొత్తం చూపిస్తాం, సరేనా? గవర్నమెంట్ అయిపోయాక టైం లేదంటూ మన ఊరికి బయలుదేరమంటారు. ఇంకెక్కడ చూపిస్తారు? హ్మ్. చూడండి, మీరు చిన్న పిల్లలు. ఎప్పుడు పడితే అప్పుడు అలగకూడదు. ఓహో అలాగేం. అయితే మీ పెద్దవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు అలగొచ్చు అనమాట. ఏమంటున్నావు? అబ్బే నేనేమన్నందే, నన్ను ఊరుకుంటారు వాళ్ళే టీచర్. లాభం లేదు. వీళ్ళు చిన్నపిల్లని మనం అనుకుంటున్నాం, కానీ వీళ్ళు మహా గడుగ్గాయలు. అనుకున్న సాధించేదాకా పంతం వదలరు. ఓకే, లెట్ ఇస్ ఈల్ టు దేర్ డిమాండ్. నో ఆప్షన్. నో ఆప్షన్. ఓకే, కమ్ ఆన్.
మీరంతా షాపింగ్ చేసుకొని రండి, నేను రూమ్కి వెళ్తాను. ఓకే ఓకే బాయ్. బాయ్. మనల్ని ఎవరు ఫాలో అవుతున్నట్టున్నారు, జాగ్రత్త. గిరి, నీ దగ్గర సిడి జాగ్రత్త. మనం దొరికిన సిడి దొరకకూడదు. అవసరమైతే ఎవరిని చంపడానికి సిద్ధంగా ఉండు. ఓకే ఓకే. భయ్యా, ముందు ఈ సీడీని ఆ కుర్రాడి బ్యాగులో వేద్దాం, తర్వాత తీసుకుందాం. సరే, ఆ పిల్లని మొహాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. పద. అడుగు ముందుకు వేస్తారో వీడిని చంపేస్తా. మర్యాదగా పిల్లాడు వదిలే. టీచర్ మర్యాదగా లొంగిపో. దారోదండి, దారోదండి, కమాన్ కమాన్, పిల్లాడు వదిలే. కమాన్ కమాన్ కమాన్, దారోదండి, కమాన్. Damn it. It's okay, okay. It's okay. భయ్యా, మన జితేంద్రని పోలీసులు పట్టుకున్నారు. ఆ పిల్లని నేను ఫాలో అవుతాను. ఓకే. Gijin Funakoshi Martial Arts Academy welcomes you to this Open Championship Karate Tournament for children under 12 years category. We request the honorable judges to start the tournament. The first bout begins in the sparring category. Uday versus Hemant. The first bout winner is Master Uday. Well done, my boy. Now, second bout starts between Master Shahrukh and Shekhar. The second bout winner is Master Shahrukh. Now, the third bout starts between Master Kiran and Master Mohan. Come on, my boy. Come on. Yes. Master Love will perform Nunchak Kata.
please. Our Honorable Sports Minister has just arrived and we request him to please come onto the dais. నమస్కారం. హలో సార్. నమస్కారం. We request our Honorable Sports Minister to speak few words. నమస్కారం. కృషి, పట్టుదల, దీక్ష ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. అలాంటి కృషి, పట్టుదల మనందరికీ ఈ బాలల్లో కనిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు అని మీకందరికీ తెలుసు. అలాంటి ఈ బాలలు రేపటి భవితకు బంగారు భవిష్యత్తు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. Our Honorable Sports Minister will give the prizes to the winners. Master Uday. కంగ్రాచులేషన్స్ బాబు. థ్యాంక్ యూ సార్. Master Shahrukh. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. Master Kiran. Oh, కంగ్రాట్స్. thank you, sir. Master Love. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. Master Kush. బాస్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. Now we request the instructors of these Usha Kiranalu, Miss Arunya and Mr. Rajai, to come onto the dais and receive the trophies. నమస్కారం. వెల్ డన్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఓపెన్ ద సెల్. తప్పు చేస్తున్నావు సార్. సార్ మీకు ఫోన్. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, సలాం వాలేకుం, వణక్కం. నేనెవరో అర్థమైంది అనుకుంటాను. వినోద్. సో వాట్ కాదు, టూ బ్యాడ్. మీరు మా వాడిని ఇంటరాగేట్ చేసి టార్చర్ చేసి పొందేదేమీ లేదు. అలా కాదని మీ పద్ధతిలో మీరు వెళ్తే మా పద్ధతుల్లో మేము వెళ్ళాల్సి ఉంటుంది. బాయ్. Excuse me, madam. Yeah, can you make a call, please? Oh, sure. Thank you. హలో. Hi, Dad. కంగ్రాచులేషన్స్ బేబీ. Thank you, Dad. మీ టోర్నమెంట్ అంతా టీవీలో చూశానమ్మా. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అజయ్ ఉన్నాడమ్మా. Ajay, Daddy. ఎలా ఉన్నారు సార్? ఈ ప్రపంచాన్నే జయించేంత ఆనందంగా ఉంది అజయ్ నాకు. నా జీవితాశయం ఇన్నేళ్లకి నెరవేర్చినందుకు థ్యాంక్ యూ. ఇంకా మిగిలిందల్లా ఒక్కటే నాకు. ఏంటి సార్? మీ పెళ్ళి. థ్యాంక్ యూ సార్. ఆ
మనసు మనసు కలుసుకున్న చోట మమతల పువ్వులు పోయుచున్న చోట మనసు మనసు కలుసుకున్న చోట మమతల పువ్వులు పోయుచున్న చోట స్నేహం ప్రేమ కలిసున్న ఈ చోట నువ్వు నేను కలగన్న ఈ పాట ఐ లవ్ యూ ఐ లవ్ యూ I do love you. చైత్రంలో చినుకుల్లా హేమంతపు కుసుమల్లా వాసంతపు కోకిలల నన్ను రేపే చిలిపికల ఎగిరేటి గువ్వల్లా లలలా ఆనింగి దివ్వెల్లా లలలా ఆ సందే పొద్దుల్లో లలలా ఆడు మబ్బుల్లా కలిసుందాం కలకాలం నువ్వు నేనుగా విడిపోదు ఈ బంధం దివి సాక్షిగా కలిసుందాం కలకాలం నువ్వు నేనుగా విడిపోదు ఈ బంధం దివి సాక్షిగా I love you I do I love you I do love you. మనసు మనసు కలుసుకున్న చోట మమతల పువ్వులు పూయుచున్న చోట ఎండల్లో గండు కోయిల ఎన్నెల్లో ఇంకి పాటల కొండల్లో ఏటి పరుగుల రాగమైన నీటి ఉరకల ఝుమ్ ఝుమ్మను తుమ్మెదల ఎగిరొచ్చే మధురిమల నన్ను చేరు ఆరతిల సగమవుతూ పార్వతిల మదిలోని రాగాలు వినమందువా సుధలొలుకు గారాల ప్రియ బంధమా మదిలోని రాగాలు వినమందువా సుధలొలుకు గారాల ప్రియ బంధమా I love you I do I love you I do love you. మనసు మనసు కలుసుకున్న చోట మమతల పువ్వులు పూయుచున్న చోట లలలలల మనసు మనసు కలుసుకున్న చోట మమతల పువ్వులు పూయుచున్న చోట స్నేహం ప్రేమ కలిసున్న ఈ చోట నువ్వు నేను కలగన్న ఈ పాట I love you I do I love you I do love you. ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు, మీరు కూడా మాతో పాటు వచ్చేస్తారనుకున్నాను, కానీ ఈ ట్రైనింగ్ క్యాంప్ వల్ల మీ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయింది. అనూన్య, ఈ మాత్రం దానికి అలా డల్గా ఉంటే ఎలా? ఇటు చూడు, నిన్నే చూడు అనూన్య. ఒక 5 డేస్లో ఈ క్యాంప్ కంప్లీట్ చేసుకొని నీ ముందుంటాను. ఏమంటావు? సరేనా? ఒకసారి నవ్వా? అదిగో నవ్వాలి. గుడ్. ఓకే సరే, నేను బయలుదేరుతాను. హా. మీరు త్వరగా వచ్చేయండి. ఎందుకు? నువ్వు నాతోనే ఉంటావు. ఈ లాకెట్లో మినిస్టర్ అంకుల్ రా. అవునరా, మినిస్టర్ అంకులే. మినిస్టర్ అంకుల్, మినిస్టర్ అంకుల్. ఏంటి బాబు? అంకుల్, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్? నేనా కరీంనగర్ వెళ్తున్నానమ్మా. మేము కూడా అక్కడికే వెళ్తున్నాం. మీరు మాతో పాటు బస్సులో రావచ్చు కదా అంకుల్? నాకు కారు ఉంది కదా, అందులో వస్తాను. అది కాదు అంకుల్, మీ కారు కంటే మా బస్సు పెద్దది. ఆ, మనమంతా కలిసి ఎంచక్కా సరదాగా మా బస్సులో వెళ్దాం అంకుల్. అది అలా కుదరదమ్మా. ఏంటి అల్లరి? అల్లరి కాదమ్మా, ముచ్చట్లు. అంకుల్ అంకుల్ రండి అంకుల్, ప్లీజ్ మాతో రండి అంకుల్. అది కాదండి, మీరు మీ సెక్యూరిటీ.
పర్వాలేదమ్మా. అంకుల్ వచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ అంకుల్. సెక్యూరిటీ ప్రాబ్లం సార్. డోంట్ వరీ, ఫాలో మీ. ఓకే సార్. రండి అంకుల్. పిల్లలు జాగ్రత్త. బాయ్ బాయ్ సార్. బాయ్ అజయ్. బాయ్. చూసారా అంకుల్ మా బస్సు ఎంత పెద్దగా ఉందో? అబ్బో నిజమే. ఈ బూచోళ్ళు ఎప్పుడు మీతో పాటే ఉంటారా? బూచోళ్ళు ఎవరమ్మా? అదే గన్స్ పట్టుకున్నారే వాళ్ళు. ఓహో వాళ్ళు బూచోళ్ళు కాదమ్మా, సెక్యూరిటీ గార్డ్స్. నేను మినిస్టర్ని కదా, అందుకే నన్ను కాపాడడానికి వాళ్ళు రక్షణ కల్పిస్తారు. ఓహో, నేను పెద్ద అయిన తర్వాత జావిచ్చన్ అవుతా. వీడేం అవడు అంకుల్, వీడు సరిగ్గా ప్రాక్టీస్ చేయడమే రాదు. నీకే రాదు, నీకే రాదు, నీకే రాదు, నీకే రాదు. వద్దమ్మా, కొట్టుకోకూడదు. నీకే రాదు, 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 నీకే రాదు. అల్లరి చెయ్యొద్దు. డ్రైవర్ అంకుల్ బస్ ఆపు. పాపం ముసలోడిని ఎక్కించుకుందాం. వాడు ఎక్కడికి వెళ్ళాలో ఏమో. ఎక్కడికి వెళ్తే మనకెందుకు, వెళ్ళేదారిలో దింపుదాం. సరే. రా తాత, బస్ ఎక్కుదాం. సరే సార్. ఎనీ ప్రాబ్లం? నథింగ్, నో ప్రాబ్లం. ఓకే సార్. ముట్ల ఏముంది? అన్నము మంచినీళ్ళయ్యా. సరే ఎక్కు. కూర్చో తాతయ్య. బిస్కెట్ తింటావా తాతయ్య? వద్దు బాబు, నువ్వు తిను. మీ దేవుడు తాతయ్య? ఈ పక్క ఊరే బాబు. మంచినీళ్ళు తాగుతావా తాతయ్య? ఇప్పుడు దాకా ఎండలో ఉన్నావు కదా, దాహం పెట్టలేదా తాతయ్య? తాగు తాతయ్య. ఖచ్చితంగా పెట్టు సార్.
క్రీడల శాఖ మంత్రి ప్రయాణిస్తున్న పిల్లలు క్రీడా శాఖ మంత్రి వెళ్తున్న బస్సు గల్లంతా. మై గాడ్. నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళదు. జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళాలి సార్? పోలీస్ స్టేషన్. ఎంతైంది? 15 రూపాయలండి. ఇదిగో. హలో సార్, 10 మినిట్స్లో మేము ముందుంటాను. 201 సార్, ఇచ్చిన ఫైల్ తీసురా. ఓకే సార్. సార్ 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 ఒక్క నిమిషం. అర్జెంట్ పని మీద సార్ బయటికి వెళ్తున్నారు, తర్వాత కలవు. సార్ అది సార్ 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 మిమ్మల్ని. ఏంటి? పిల్లలు క్రీడా శాఖ మంత్రి గారు వస్తున్న బస్సు గల్లంతైంది. పేపర్లో చూడలేదా? అదేంటి సార్, అవతల పిల్లలు గల్లంతాయి వాళ్ళ పేరెంట్స్ టెన్షన్ పడుతుంటే మీరు ఏమి పట్టినట్టే కూర్చున్నారు. ఏంటయ్యా ఏం చేసేది? ప్రతి వాళ్ళు వచ్చి మమ్మల్ని అరిచేవాళ్లే. ఆ గల్లంతకు సంబంధించిన ఫైల్ అయినా మేము చూసేది. అది కాదు సార్, ఆ గల్లంతైంది మా పిల్లలే. గల్లంతైన వాళ్ళల్లో మీ పిల్లలతో పాటు మినిస్టర్ గారు కూడా ఉన్నారయ్యా. కిడ్నాప్ విషయంలో ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఆ ఫోన్లు చూడమంటావా లేకపోతే నీతో మాట్లాడమంటావా? మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? లుక్ మిస్టర్, మా డిపార్ట్మెంట్ అంతా అదే పని మీద ఉంది. ఆల్రెడీ సెక్యూరిటీ పర్సన్స్ కూడా సస్పెండ్ చేశారు. మమ్మల్ని డిస్టర్బ్ చేయక మీ ఫోన్ నంబరు, మీ అడ్రస్ ఇస్తే ఏదైనా విషయం తెలియగానే మీకు తెలియపరుస్తాం. ఓకే సార్? అది కాదు సార్. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. సార్ సార్ ఒరే సారచరా సార్. అనున్య టీచర్ వాళ్ళకి ఏమైంది సార్? చెప్పండి సార్. మాకెందుకో భయంగా ఉంది సార్. వాళ్ళకి ఏం కాలేదుగా? లేదమ్మా, వాళ్ళకేం కాలేదు. మీరేం భయపడకండి. హలో అజయ్, ఏమిటిది ఈరోజు పేపర్లో? అవును సార్, నేను అదే టెన్షన్లో ఉన్నాను. అజయ్, అనూన్య పిల్లలు లేకపోతే నేను బతకలేనయ్యా, నేను బతకలేను. మీరు కంగారు పడకండి సార్, అనూన్యతోనే నేను మీ దగ్గరికి వస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. అలాగే అలాగే. ఆంజనేయ స్వామి, మా ఫ్రెండ్స్ని, టీచర్ని అందరినీ కాపాడు తండ్రి. అలా మా ఫ్రెండ్స్ని, టీచర్ని కాపాడు. ఓ జీసస్, మా టీచర్ని, ఫ్రెండ్స్ని కాపాడు. దేవుడా, మా టీచర్ని, మా ఫ్రెండ్స్ని కాపాడు. చేడు కొండలవాడ వెంకటరమణ, మా టీచర్ని, మా ఫ్రెండ్స్ని కాపాడు తండ్రి. వీడి పేరేంటి? ఎక్కడుంటాడు? వాణ్ణేం చేయొద్దు. పేరు లవ్, ప్రగతి నగర్, 2nd స్ట్రీట్, కరీంనగర్. ఎవరు మీరు? అరవద్దు. ఎవరు ఏంటి తర్వాత చెప్తాను. ఈ ఫోటోలో ఉన్న పిల్లవాడెవరు? మా అబ్బాయి. అందుకే వచ్చాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు? మర్యాదగా చెప్పు, లేకపోతే చేయకండి ప్లీజ్. అనవసరంగా ప్రాణాలు తీసుకోవద్దు. చెప్పు. వాడు కరాటే టోర్నమెంట్ కని వెళ్ళాడు, ఇంకా రాలేదు. రావడానికి 2-3 రోజులు పడుతుంది.
హైదరాబాద్ లోనే ఉన్నాడు. శబాస్. మేము ఇక్కడికి వచ్చినట్టు ఎవరికైనా చెప్పారు? మీ వాడి ప్రాణాలు ఆ? ఏమిటి పేపర్ చదువుతున్నావా? ఇవాళ విశేషాలేమిటో? అవును, నా గురించి ఏమైనా వేసాడేమో ఫ్రంట్ పేజీలో ఒకసారి చూడు. దోబడీలు గుళ్ళ దోబడీలు మన వంగాలు అత్తలు. అబ్బో అదేంట్రా ఇక్కడికి ఎలా వచ్చావు? కుర్చీలో కూర్చోలేదా? వెనక్కుంటే థాట్స్ బాగా వస్తాయని. వెనకుండే వాడికి ఫ్రంట్ పేజ్ మ్యాటర్ ఎందుకురా? అబ్బా అవును, దేనికిరా అంత గట్టిగా అరిచావు? టెర్రరిస్టులు అడవిలో పిల్లల్ని మినిస్టర్ని కిడ్నాప్ చేశారా? ఎవనో కిడ్నాప్ చేస్తే నీకు దేనికిరా ఆనందం? ఒరే పిచ్చోడా, మనం ఎవరం? అన్నదమ్ములం. నీ బొంద డిటెక్టివ్ బ్రదర్స్. అవును కదా, ఇది మనకు ఒక మంచి అవకాశం. దేనికి? మినిస్టర్ అవడానిక? నేను బానే ఉంటా గానీ జనాలను యాక్సెప్ట్ చేస్తారో లేదోరా? యాక్సెప్ట్ చేయడం కాదు, చెప్పుతో కొడతారు. మరి అదేగా నేను అన్నది. అది కాదురా, మనం డిటెక్టివ్స్ గా మంచి పేరు రావాలంటే అడవిలోకి వెళ్తాం, వాళ్ళందరినీ చూస్తా, ఆ టెర్రరిస్టుల బారి నుండి వాళ్ళందరినీ రక్షించామే అనుకో, అప్పుడు మనకి ప్రజలు బ్రహ్మరథం పడతారు. ప్రభుత్వం మనకి చరిత్ర పుటల్లో ఒక పుటాన్ని కేటాయిస్తుందిరా. బెడిసి కొట్టింది అనుకో, మన ఫోటో గోడకు తగిలిస్తారు, తర్వాత దానికి దండ తగిలిస్తారు. నీకంత భయం అయితే ఎలారా? అంత భయం అయితే చెప్పు, నేను ముందుంటాను, నువ్వు నా వెనకాలేరా. అది కాదురా. నో మోర్ డిస్కషన్స్, చలో జంగల్. మీరింటికెళ్ళి ఏర్పాటు చేశాను, క్షేమంగా వెళ్ళండి. నేను తర్వాత వస్తాను. అనూని లేకుండా నేను రాలేను. అనూని నీ పిల్లల్ని కాపాడి వాళ్ళతో తిరిగి వస్తాను. అప్పుడు కలుసుకుందాం, ఓకే? మీరు సార్, మీరు చెప్పిందంతా విన్నాం. మీరు లేకుండా మేము వెళ్ళాం. టీచర్ లేకుండా ఊరికి వెళ్ళేది లేదు. అనూన్య టీచర్ మీకెంత ముఖ్యమో మాకు అంతే ముఖ్యం. వెళ్తే అందరం కలిసి వెళ్దాం, లేకుంటే అందరం కలిసి. come on. Yes, this is the place. Come on, let us make a move.
నేను చెప్పిన సౌండ్స్ కోతులు అన్నీ గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి సార్. ఇక్కడ మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఓకే సార్. కమ్ ఆన్, లెట్స్ మూవ్. సార్, అది మన అంజా టీచర్ కర్చీఫ్ లాగా ఉంది సార్. ఎస్, అంటే వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. పదండి. ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు? అందరం ఒకే చోటు నుండి వచ్చిన వాళ్ళం. వాళ్ళు ఎప్పుడు బయలుదేరుతారో తెలుసా నీకు? తెలీదు. ఒరేయ్, మా టీచర్ మీద కాదురా, మా కట్లు ఇచ్చి చూడండి రా, ఇప్పుడు చెప్తాం మీ సంగతి. వద్దు, ఆ పసిపిల్లల్ని ఏం చేయొద్దు. కావాలంటే నన్ను చంపేయండి, కానీ ఆ పిల్లల్ని ఏం చేయొద్దు. నిన్ను చంపితే ఎలారా? మా ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది. మమ్మల్ని అడ్డు పెట్టుకుని కాదు, ఒక్కసారి జనం మధ్యకు వెళ్ళి చూడండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. కొడతావా? టైం నీది, ప్లేస్ నీది. కమాన్, కొట్టో 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 కొట్టో. చూడు, నువ్వెంత ఆవేశపడినా నన్ను ఏమీ చేయలేవు. ఈ టైంని మీ వాళ్ళని రక్షించుకోవడం కోసం స్పెండ్ చేయి, కనీసం సేవలైనా దక్కుతాయి. ఎంత పొగరా నీకు! నేనేమైనా చాక్లెట్ తింటూ స్కూల్కి వెళ్ళి చిన్న పిల్లాడా? నువ్వు టకటకా ప్రశ్నలు అడిగితే నేను చకచకా సమాధానాలు చెప్పడానికి, సైనైడ్ తినడానికైనా వెనకాడని వాడిని. నా నుండి నువ్వు ఏ నిజం రాబట్టలేవు. మీ స్థావరం ఎక్కడో చెప్పకపోతే ఈ రోజు సైనైడ్ తినకుండానే చస్తావరా? బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నాను. నిజం చెప్పు. చెబుతాను. నన్ను విడిచిపెట్టకపోతే మీ వాళ్ళు మీకు దక్కరు. ఇది నిజం. రేయ్, ఎంత ధైర్యం రా! పోలీస్ అంటే ఏమనుకుంటున్నావురా? వీడేమేంటి సార్, అడుగుతున్న పోతలాగున్నాడు. ఎంత కొట్టినా నిజం చెప్పాడు. ఆపేసావే, ఆయాసం వచ్చిందా? నేను తలుచుకుంటే ఈ 4 గోడలు నన్ను ఏమీ చేయలేవు. నన్ను ఎలా తీసుకొచ్చారో అలాగే మా వాళ్ళకి అప్పగించాలి, లేదంటే తెలుసుగా, అవుట్. నువ్వు ఎందుకు పులిరా? పులా ఎక్కడ? అదిగో అక్కడ. మొహం, అది పిల్లిరా. పిల్ల? అవురే, అమ్మో, అయ్యో, పిల్లి. అడవిలో పిల్ల ఇంత పెద్దగా ఉంటే ఇక పులి ఏ సైజులో ఉంటుందిరా? భూతద్దంతో చూస్తే ఏదైనా పెద్దగానే కనిపిస్తుంది. వదిలేయ్. పెద్ద పోటుగాళ్ళలాగా డిటెక్షన్ చేయడానికి వచ్చావు. ఎందుకురా అంత భయం? అయినా నన్ను పక్కన పెట్టుకుని ఎందుకురా అంత భయపడతావు? ఒరేయ్, నిజంగా పులి నీ ముందుకొస్తే ఏం చేస్తావురా? వస్తేనా? పులి మోగజీవి కదరా, దాన్ని మనం ఏం చేయం. అది అలా వస్తుంది, మనం కళ్ళు మూసుకుంటాం, దాని పని అది చేసుకుని వెళ్ళిపోతుంది. సరే, ఏడ్చావు గాని ఇంటికి పోదాం పదరా బాబు. ఇంత దాకా వచ్చాక వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. టెర్రరిస్టుల్ని పట్టుకోవాల్సిందే, బ్రేవరీ అవార్డు కొట్టాల్సిందే. నువ్వు కొట్టేది బ్రేవరీ అవార్డు కాదురా, నీ డెడ్ బాడీని నీ ఫ్యామిలీకి ఇచ్చే రివార్డు. ఎందుకురా అంత భయపడతావు? ఏమైందిరా నీకు? నెత్తి మీద పడిందిరా. ఆకు ఆకు
మరి ఎందుకు అంత భయపడతావు? ఫాలో మీ.